అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్, మినిస్టర్, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. ఆయన బాధ ఏందో చెప్పలేకపోతున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఎంత ఇబ్బంది పడినా ఈ కూటమిని మీరు విడగొట్టలేరు. గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు గొడవలు మాత్రం పడటానికి ఆస్కారం లేదు, పడరు. మరి నాగబాబు గారు సుదీర్ఘ రాజకీయవేత్త, ఆయనకు అనుభవం ఉన్న ఒక వ్యక్తి నాగబాబు గారు. మరి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవడంలో జనసేన వెంట ఉన్న నిజమైన జన సైనికులకు, వీర మహిళలకు మరి ఎవ్వరు కూడా భయపడటం లేదు. మీరు ఊరక బాధపడుతున్నారు. వాళ్ళకేం బాధ అంటూ ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో, ఇచ్చినా చాలా మంచిది. నీకెందుకు ఇంత బాధ, ఇంత ఆదుర్త? మరి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అని. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నువ్వేదో విభేదాలు పెట్టి, గొడవలు పెట్టి, మీరు వాళ్ళను గొడవలలోకి దింపడానికి చూస్తున్న ఒక వ్యక్తులు మీరు. ఒక చీడ పురుగు లాంటి వాడివి. నీ పదవి ఏందో నీకు తెలియదు, నీ ఓదయందో నీకు తెలియదు, నువ్వు రాష్ట్రానికి ఏం చేసినో తెలియదు, నీ నియోజకవర్గానికి ఏం చేసినో మాత్రం నీకు తెలియదు. ఊరక కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం తప్ప దేనికి పనికొచ్చేవాడికి మాత్రం కాదు అంబటి రాంబాబు గారు. ఆయనకు పదవి ఇచ్చినంత వల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటి? నువ్వు గొడవలు సృష్టించడానికి తప్ప దేనికి పనికొచ్చేవాడివి కాదు. మీరు ఇటువంటి పనికిమాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు, చేయబాకండి. జరగబోయేదిగా జరిగేది చూడండి, జరిగిపోయింది ఒకసారి ఆలోచించండి. మీరు జరగబోయేది తరువాత సంగతి. జరిగేది ఏమిటి, జరిగిపోయింది ఏమిటి ఒకసారి చెప్పండి. జరిగిపోయింది మన రాష్ట్రంలో ఏం చేశారు మీరు ఒకసారి చెప్పండి. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. జరిగిపోయినది ఏమి చేశారు, ఎలా చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారు, ఎలా అప్పులు చేశారు అనేది కొంచెం ఆలోచించుకోండి. చాలాసార్లు కూడా మన రాష్ట్ర అభివృద్ధి గురించి, మీరు చేసిన పరిణామం గురించి కూడా చాలాసార్లు కూడా చెప్పాను. మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పొల్లబెట్టి వాళ్ళ గొడవలు పెట్టడానికి మీరు పన్నాగం వేస్తున్నారు. ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. ఇలాగ వాళ్ళు చెయ్యరు. ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోగా. మీరు అధికారంలోకి రావాలని, మీకు అధికారంలోకి ఇవ్వలేదని, మీకు ప్రతిపక్షం కూడా లేదని అని మీరు ఏదో ఒక పన్నాగం పన్నుతున్నారే కానీ ఇది సహజమైంది కూడా కాదు. నాగబాబు గారికి ఇచ్చినంత మాత్రం మీకు వచ్చి ఒరిగింది ఏమిటి? ఇస్తారు. మీకేందంత అంత ఆతృత అని తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రజలకు కూడా మీలాంటి జెండా కూలీలకు, ఒక పేటీఎం గాళ్ళకు తప్ప రాష్ట్రంలో ఎవరికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళకి అంత బాధ అంటూ ఏం లేదు. ఇచ్చినంత చాలా వరకు మేలు. జెండా కూలీలు ఎదవలు ఉంటారు, పేటీఎం గాళ్ళు ధరలు విపరీతంగా పెంచుతారు, విపరీతంగా తీసుకుంటారు. వాళ్ళు మాత్రం మారు. యువతల ప్రభుత్వం మాత్రం ఎన్నైనా తీసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రీగానే తీసుకుంటారు జెండా కూలీలు. వాళ్ళు మాత్రం మారటానికి ఆస్కారం లేదు. అన్నీ ఫ్రీగానే చూసుకుంటారు. ధరలు మాత్రం విపరీతంగా ఉంటాయంటారు. ఏంటంటే మా ఎమ్మెల్యేలు, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే అంటారు. మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే కాదని దేవుడు తీసుకోండి. ఎవడో ఒకడు అంట ఇక్కడెవరో మరి పనికి మళ్ళీ ఎదవలు నా పేరు చెప్పి నా ఇంటికాడికి వస్తామంట. మరి నా ఇంటికాడికి వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళ అక్కని కానీ వాళ్ళ చెల్లెళ్ళేమో నాకేమో ఇచ్చిండ్రా వాళ్ళు ఏమన్నా కాదు కదా. నా పేరు చెప్పడమే, నా కాడికి వస్తున్న డూప్లికేట్ మాట్లాడటం ఎందుకు? అక్కడెవరో హోటల్ కాడు నా ఇంటికాడికి వస్తున్నారని చెప్పండి. నా ఇంటికాడు ఉన్నారంట. వాళ్ళ అక్క ఏమో వాళ్ళ చెల్లెలేమో నాకేమో ఇచ్చిండ్రా, ఏమైనా పేటీఎం నా వెళ్ళారా? మీరేదో మీ పని మీరు చేసుకోవాలి. నా పేరు చెప్పి నా ఇంటికాడు ఉన్నాను, నా ఇంటికాడికి వస్తున్నాను, మీ చెల్లెళ్ళేమో నా దగ్గరికి ఏమైనా పంపించారా? మీ ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఏమైనా ఉన్నారా? చెత్తనాయలు అన్నమాట మీ వైసీపీ పేటీఎం కుక్కలు. అటువంటి సీపు లెక్కరకు 5 రూపాయలు 10 రూపాయలు జెండా పెట్టుకుని కూలీలు ఉన్నారన్నమాట.
ఎక్కడున్నా కానీ హోటల్ కాడున్నా నా ఇంటి చూపే నాకల్లి నా ఇంటి చూపే వాళ్ళ చెల్లెలని నా దగ్గర ఉన్నారా ఏమన్నా? ఏం చెప్తానా వెళ్ళారా? అక్కడెక్కడో ఉండేది, ఫోన్లో మాట్లాడుకుని ఒత్త సిల్లి చెవి కాడ పెట్టుకునేది, నా పేరు చెప్పి నా ఇంటికాడికి వస్తున్నామంట. సిగ్గు శరం లేదు ఉండాలి. వాళ్ళ చెల్లెలే నాకేం ఇచ్చిందా చెప్పండి ఎవరైనా కానీ? అది ఎదవనాలే అన్నమాట, ఎదవలు అని తెలియజేస్తూ అంబడి రాంబాబు గారు ఇటువంటి పనికిమాలిన ఈ విభేదాలు పెట్టవలసిన అవసరం లేదు, వాళ్ళంతా ఒక్కటేను అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.